చిన్న సాకులకు మందిరం మానేస్తావు, చిన్న కుంటి సాకులు క్రియేట్ చేసుకొని మందిరం మానేస్తావు. ఎవరు నష్టపోతారు? ప్రాణం పోయినా సరే ఐ విల్ నాట్ స్టాప్. మీరు అనొచ్చు, ఇతరులు చెప్తున్నారు బ్రదర్ బాగానే ఉందని. లెట్ మీ టెల్ మై టెస్ట్ మనీ. 2019 సంవత్సరం ఆదివారం పరిచయకి వెళ్ళాను. నిజంగా జరిగిన సంఘటన అండి. మా సహోదరుడు మరణించాడని వార్త వచ్చింది. నేను పులిపెట్టి ఎక్కాలి, నేను పరిచర్య చేయాలా మానేయాలి? పాపము గీతం యూనివర్సిటీ స్టూడెంట్స్ రుద్రారం సంఘంలో నా కొరకు అది పని అపాయింట్మెంట్ అడిగి పెట్టుకున్నారు ఆదివారం పరిచర్య. వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నా దుఃఖాన్ని, నా శోకాన్ని నేను కానీ చూపిస్తే వాళ్ళ సెలబ్రేషన్ అంతా ఏమవుతుంది? పాడైపోతుంది. నాకేం దీక్షను ఇచ్చాడు దేవుడు? ఇన్ని రోజులు నేను బోధించింది ఏంటి? మరణమైనా చావైనా సరే దీని ద్వారా కూడా దేవుడు ఏమవ్వాలి? ఘనపరచబడాలి. వెళ్ళాను, పాటలు పాడాను, వాక్యం చెప్పాను, చివరికి కేక్ కటింగ్ అన్నారు. శోకం, గుండెలో శోకం, బయట ఎక్స్ప్రెస్ చేయలేను. ఇక నాస్దం టెస్ట్ మనీ, సజీవ సాక్ష్యం. కేక్ కటింగ్ చేశాను, దయచేసి నాకు క్షమించండి, ఎమర్జెన్సీ వచ్చింది, నేను బయలుదేరాలంట. వచ్చి కార్లో కూర్చున్న తర్వాత గుండె బ్రేక్ అయిపోయింది అక్కడ. ఎందుకు చెప్తున్నానండి మాట? వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ వర్షిపింగ్ గాడ్? నథింగ్ ఇన్ ద వరల్డ్ షుడ్ స్టాప్ యూ ఫ్రమ్ వర్షిపింగ్ గాడ్. దేవుణ్ణి ఆరాధించకుండా ఏది కూడా అడ్డు రావడానికి వీలు లేదు. అయిపోయిన తర్వాత మరుసటి రోజు అదంతా చూసిన తర్వాత ఈవినింగ్ సమాధికి వీళ్ళందరూ వచ్చారు. తర్వాత ఒకటే మాట, ఒక అన్యురాలు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తున్న సాక్ష్యం వచ్చింది. ఇన్ని రోజులు అన్న వాక్యం చెప్తూ ఉంటే ఏదో ఉత్తరం చెప్తున్నాను అనుకున్నా. దేవుని అనుభవించకపోతే ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఐ బిలీవ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ ట్రూ గాడ్. అన్యురాలు సాక్ష్యం ఇచ్చి